హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుజాత. వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఈరోజైతే ముంత మసాలా చేయబోతున్నాను. చాలా వెరీ స్పెషల్ ఐటమ్ అది. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా నా వీడియోను చూసి ట్రై చేసి ఫుల్గా ఎంజాయ్ చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన ఐటము. అలాగే మీరు ఒక్కసారి గమనించండి నేను చెప్పేది. నా వీడియోస్ అందరూ కూడా 80% సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసి చూస్తే నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది మీ నుంచి. అలాగే సపోర్ట్ కూడా దొరికినట్టు ఉంటుంది కదా. సో కాబట్టి మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఒక ఆనియన్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్నా. అలాగే కొత్తిమీర, అలాగే ఒక లెమన్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాండి తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని దానిలో ఒక 1/2 కప్పు పల్లీలు వేసుకుని వేయించుకుందాము. పల్లీలు ఫ్రై అయిన తర్వాత నేను శనగలు తీసుకున్నాను. కొద్దిగా శనగలు ఉడకబెట్టుకున్నవి ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకుందాము. అవి ఒక 1/2 కప్ వరకు నేను తీసుకున్నాను. మీ దగ్గర శనగలు అవైలబుల్లో ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మనం మురమురాలు 1 కప్పు తీసుకుందాము. పెద్ద కప్పుతో తీసుకున్నాను నేను. అలాగే మనం వేయించుకున్న పల్లీలు, శనగలు వేసుకుందాము. అలాగే ఆనియన్స్ వేసుకుందాము. అలాగే కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు మనం 2 మిర్చీలు తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకుందాము. మిర్చి వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందన్నమాట. మన ముంత మసాలా, పిడత కింద పప్పు అని కూడా అంటారు దీనిని. ఇప్పుడు మనం మిర్చీస్ని యాడ్ చేసేసుకుందాము. చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారము యాడ్ చేసుకుందాము. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా మనం మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం లెమన్ని యాడ్ చేసుకుందాము. లెమన్ని యాడ్ చేసుకోవడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట మన ముంత మసాలాకి. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన ఐటమ్ ఇది. ఇంట్లో చేసుకుంటే కూడా హెల్దీ అనమాట, బయట తీసుకునే దానికన్నా. ఈ విధంగా సూపర్గా రెడీ అయిపోయింది కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.